ఇవాళ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం. దీంతో ఆవిర్భావ సంబరాలకు సర్వం సిద్ధమైంది. ఆవిర్భావ దినోత్సవాన్ని ప్రభుత్వం ఘనంగా నిర్వహించనుంది. ఇందుకోసం సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్ రెడీ అయింది. ఇవాళ ఉదయం 10 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరిస్తారు. జిల్లాలో మంత్రులు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరిస్తారు. పరేడ్ గ్రౌండ్లో నిర్వహించే వేడుకలకు స్పెషల్ గెస్టులు విచ్చేస్తున్నారు. జపాన్లోని కితాక్యూషు సిటీ మేయర్ కుజహిసాటకేజీ ప్రతినిధి బృందం వేడుకలకు హాజరు కానుంది. ఇప్పటికే అధికార యంత్రాంగం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని కొత్త పథకాలు, కార్యక్రమాలను ప్రారంభించనుంది ప్రభుత్వం. రాజీవ్ యువ వికాసం, గ్రామ పాలన అధికారులకు అపాయింట్మెంట్ ఆర్డర్లు, ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవం లాంటి కార్యక్రమాలు చేపట్టబోతోంది. అలాగే పలు ప్రభుత్వ కార్యక్రమాలు సైతం శ్రీకారం చుట్టనుంది. ఇందులో రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా భూ సమస్యల పరిష్కారానికి రెవెన్యూ సదస్సులు ప్రారంభించనుంది. ఇవాళ పరేడ్ గ్రౌండ్లో జరిగే రాష్ట్ర అవతరణ వేడుకలకు సీఎం రేవంత్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరు కానున్నారు. సీఎం రేవంత్ పరేడ్ గ్రౌండ్కు 9:55 చేరుకుంటారు. రేవంత్కు సీఎస్, డీజీపీ స్వాగతం పలకనున్నారు. సరిగ్గా 10 గంటలకు జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారు సీఎం రేవంత్. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర గీతాలాపన ఉంటుంది. సీఎం రేవంత్ ఓపెన్ టాప్ జీప్లో కవాతును పరిశీలిస్తారు. డీజీపీ, పరేడ్ కమాండర్ ముఖ్యమంత్రితో పాటు వెళ్తారు. 10:17 నుంచి 10:40 వరకు కంటింజెంట్ల ద్వారా మార్చ్ ఫాస్ట్ ఉంటుంది. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించనున్నారు. అనంతరం 9 మంది ప్రముఖులు, కుటుంబ సభ్యులకు నగదు పురస్కారం ప్రదానం చేయనున్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలు జరుపుకుంటున్న సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలు కలిసికట్టుగా పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం 11 ఏళ్లు పూర్తయి 12వ సంవత్సరంలో అడుగు పెడుతోంది. ఈ సందర్భంగా రాష్ట్ర సాధన పోరాటంలో ప్రాణాలు అర్పించిన అమరుల త్యాగాలను ముఖ్యమంత్రి స్మరించుకున్నారు. ఏళ్లకేళ్లుగా సాగిన తెలంగాణ ఉద్యమంలో పాలు పంచుకున్న కవులు, కళాకారులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు, మేధావులు, జర్నలిస్టులు, న్యాయవాదులు, కార్మికులు, కర్షకులు, మహిళలు, రాజకీయ పార్టీల నాయకులందరికీ ముఖ్యమంత్రి అభినందనలు తెలిపారు. తెలంగాణ ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ రైజింగ్ నినాదంతో రాష్ట్ర ఆర్థిక వృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం రేవంత్ తెలిపారు. అన్ని రంగాల్లో తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలిచేలా సరికొత్త విధానాలతో భవిష్యత్ ప్రణాళికలు రూపొందిస్తామని అన్నారు. బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ కూడా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఉమ్మడి రాష్ట్ర పాలనలో ఆగమైన తెలంగాణను అభివృద్ధి చేసుకున్నామన్నారు. తెలంగాణను దేశానికి ఆదర్శంగా నిలుపుకున్నామని తెలిపారు. తెలంగాణ మరింత ప్రగతిని సాధించాలని ఆకాంక్షించారు. సకల జనుల జీవితాలు సుఖ సంతోషాలతో నిండాలని, ప్రజల జీవన విధానం గుణాత్మకంగా సాగే దిశగా ప్రభుత్వం పాలన ఉండాలన్నారు కేసీఆర్. ఇచ్చిన హామీలను అమలు చేస్తూ ప్రజల్లో విశ్వాసం నింపాలని స్పష్టం చేశారు.